అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ కనుక చూసినట్టయితే మాత్రం మోర్డోలో స్టార్ట్ అయింది. మోర్డోలో కనుక చూసినట్టయితే మాత్రం ఒక వాల్కెనో చూపిస్తారు. అండ్ ఆ షాట్ కనుక మీరు చూసినట్టయితే ఐ మీన్ నోరితో అండ్ పాపీతో తిరుగుతారు కదా స్ట్రేంజర్ మ్యాన్, అది గ్యాండల్ఫ్. తన డ్రీమ్స్ లో అయితే వేరే డ్రీమ్స్ వస్తాయి కదా, ఆ డ్రీమ్స్ లో అయితే మాత్రం ఈ వాల్కెనో ఆగబడింది. అండ్ ఈ వాల్కెనోకి అండ్ గ్యాండల్ఫ్ అయితే ఒక రిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఈ వాల్కెనో నుంచి అయితే మాత్రం బాల్రాగ్ అయితే వేకప్ అయింది. బాల్రాగ్ అంటే అదొక డియమానిక్ క్రియేచర్ మార్గోతో చేత అయితే క్రియేట్ చేయబడింది. చాలా అంటే చాలా పవర్ఫుల్ బాల్రాగ్ అనేది. అండ్ దానికి అండ్ గ్యాండాల్ఫ్ కి అయితే మాత్రం ఒక ఎపిక్ బ్యాటిల్ అయితే ఉండిద్ది. కాబట్టి అందుకే తనకైతే గ్యాండాల్ఫ్ కి ఏంటంటే వియర్ డ్రీమ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ అందులో అయితే ఈ వాల్కెనో కూడా అగబడిద్ది. బట్ అదైతే కన్ఫర్మ్ చేశారు, అది మోర్డోలో ఉన్న ఈ వాల్కెనో అని. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మాత్రం ఆ మోర్డోలో ఆ వాల్కెనో నుంచి ఏంటంటే డార్క్ ఏంటంటే స్ప్రెడ్ టు ఏంటంటే కాజర్ డూమ్ కి వెళ్ళిద్ది. అండ్ అక్కడైతే డ్వార్ఫ్స్ అయితే ఉంటారు ఆ మౌంటైన్స్ లో, ఆ కాజర్ డూమ్ లో. ఆ డార్క్నెస్ వల్ల ఏంటంటే ఆ మౌంటైన్స్ లోపలికి వచ్చి లైట్ అనేది ఏంటంటే బ్లాక్ అయిపోద్ది. అండ్ బ్లాక్ అయిన తర్వాత ఏంటంటే డ్యూరెన్ వైజ్ అయిన డిసా అండ్ తన ఫ్రెండ్స్ అయితే మాత్రం వాళ్ళకున్న సోనిక్ ఎబిలిటీతో ఏంటంటే ఆ లైట్ పాత్ ఉన్న లొకేషన్ అయితే కనుక్కోవడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ ఆ మౌంటైన్ ఏంటంటే వాళ్ళకున్న సోనిక్ ఎబిలిటీతో అయితే కంట్రోల్ చేయొచ్చు. బట్ అక్కడైతే అది ఏం వర్కౌట్ అవ్వదు, అదైతే ఫెయిల్ అయిపోద్ది. ఇక్కడ అర్థమైపోద్ది ఆ కాజర్ డూమ్ చుట్టూ అయితే ఆ డార్క్నెస్ అయితే చాలా అంటే చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఆ మౌంటైన్స్ కూడా ఏంటంటే వాళ్ళ కంట్రోల్ లో ఉండదు. అండ్ ఆ తర్వాత కట్ చేస్తే నోరి అండ్ పాపిక్ గ్యాండాల్ఫ్ ఏంటంటే రూన్ కి చేరుకుంటారు. మీరు కనుక ఎపిసోడ్ 1 చూసినట్టయితే వీళ్ళు రూన్ కి వచ్చే ప్రాసెస్ ఏంటంటే వీళ్ళనైతే రూన్ సోల్జర్స్ అయితే ఫాలో అవుతారు. అండ్ ఆ రూన్ సోల్జర్స్ ఎవరు పంపించారంటే డార్క్ విజార్డ్. ఈ డార్క్ విజార్డ్ ఎవరంటే బ్లూ విజార్డ్స్ లో ఒక మెంబరు. అండ్ ఈ బ్లూ విజార్డ్స్ ఎవరంటే ఒక 5 మెంబర్స్ ఉంటారు. అందులో గ్యాండాల్ఫ్ కూడా ఏంటంటే ఒక మెంబరు. వీళ్ళు మొత్తం అయితే ఒక 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ లో గ్యాండాల్ఫ్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్. అండ్ వీళ్ళని ఎవరు పంపిస్తారంటే ఇల్యూవేటర్ అయితే పంపిస్తాడు. ఎందుకంటే సౌరన్ డార్క్నెస్ నుంచి ఈ మిడిల్ ఎర్త్ ని కాపాడమని ఏంటంటే వీళ్ళ 5 మెంబర్స్ అయితే పంపిస్తారు. అండ్ తర్వాత డార్క్ విజార్డ్ ఏంటంటే మీరుగా ఎకోలైట్ అయితే మళ్ళీ రీక్రియేట్ అండ్ రీబోర్న్ అయితే చేస్తాడు. ఎకోలైట్ ఎవరంటే మీరు సీజన్ కనుక చూసినైతే గ్యాండాల్ఫ్ ఏంటంటే ఒక 3 విచెస్ అయితే చంపుతాడు కదా, వైట్ గా ఉంటారు, వాళ్ళనైతే చంపుతాడు. వాళ్ళలో ఒకరినైతే ఈ డార్క్ విజార్డ్ అయితే మళ్ళీ క్రియేట్ చేస్తాడు. అండ్ ఈ డార్క్ విజార్డ్ ఏంటంటే గ్యాండాల్ఫ్ ఏంటంటే ఇస్తారు అని పిలుస్తాడు. ఇస్తారు ఏంటంటే ఒక పవర్ఫుల్ బీయింగ్ అని అర్థం. అండ్ ఈ డార్క్ విజార్డ్ ఏం చూస్తాడంటే రూన్ సోల్జర్ కి తన పవర్స్ తెలుసుకునే ముందలైతే నాకు అడిగి తీసుకురమ్మంటాడు. అండ్ తన ఇంటెన్షన్ అయితే అర్థం కాదు, బ్యాడా గుడ్డా అని. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉండే కొన్ని అయితే చూపించచ్చు. అండ్ తర్వాత ఆ రూన్ సోల్జర్స్ కూడా ఏంటంటే గ్యాండాల్ఫ్ అయితే ఎత్తుక్కుంటూ అయితే వెళ్తారు. అండ్ వీళ్ళైతే తప్పించుకుంటూ వస్తారు. అండ్ తర్వాత ఏంటంటే కొంచెం సేపుకి ఏంటంటే గ్యాండాల్ఫ్ అయితే పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఏంటంటే నోరి అండ్ పాపీ ఏంటంటే ఒక వాటర్ బావిని అయితే చూస్తారు. అండ్ ఆ బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తాగేటప్పుడు ఏంటంటే ఒక బెల్ అయితే మోగిద్ది. అండ్ ఆ బెల్ సౌండ్ ఆబ్వియస్గా ఏంటంటే ఆ రూన్ సోల్జర్స్ అయితే అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఏంటంటే గ్యాండాల్ఫ్కి ఏంటంటే తనకు వచ్చిన డ్రీమ్స్ లో ఒక స్టిక్ ఆగబడింది కదా, ఆ స్టిక్ అయితే తనకైతే దొరికిద్ది. అండ్ ఆ స్టిక్ దొరికిన తర్వాత ఏంటంటే ఆ స్టిక్ ఎందుకంటే తన పవర్స్ ఏంటంటే అదుపులో ఉంచుకోవడానికి. అండ్ ఆ స్టిక్ తో ఏంటంటే ఒక టొర్నాడో అయితే క్రియేట్ చేస్తాడు. అండ్ దాంట్లోకైతే రూన్ సోల్జర్స్ అయితే జరుగుకుండిద్ది. అండ్ అదే విధంగా ఏంటంటే ఆ టొర్నాడో ఏంటంటే తనకైతే కంట్రోల్ కాదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్ది. అండ్ తన స్టిక్ కూడా చూసారు కదా ఎట్ అయిపోద్దా. అండ్ అదే టొర్నాడోలో ఏంటంటే నోరి అండ్ పాపీ కూడా ఏంటంటే వెళ్ళిపోతారు. అండ్ అక్కడైతే గ్యాండాల్ఫ్ ఏంటంటే కొంచెం బాధపడతాడు. అండ్ గ్యాండాల్ఫ్ ఏంటంటే తన అందుకే ఏంటంటే భయపడతాడు. ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే అది అవుట్ ఆఫ్ పవర్ఫుల్ అయింది, అంటే తన కంట్రోల్ అయితే అసలు ఉండదు. అండ్ ఆ డార్క్ విజార్డ్ కూడా ఈ రూన్ సోల్జర్స్ ని పంపించింది ఎందుకంటే మేబీ తన పవర్స్ ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చూపించడానికో లేదా బ్యాడ్ యూజ్ కో మరి తెలియదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే చూపించచ్చు. అండ్ తర్వాత కట్ చేస్తే గిల్గెలాడ్ ఏంటంటే తన మనుషులతో ఏంటంటే ఒక లెటర్ అయితే పంపిస్తాడు. అండ్ ఆ లెటర్ లో ఏముంటుంది హెల్ప్ బ్లడ్ ఫామ్ లో ఉంది సౌరనే, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే కెలిబ్రంబోకి అయితే తెలియజేయడానికి అయితే ఒక లెటర్ రాస్తాడు. అండ్ అదైతే తన మనుషుల చేత అయితే ఇరిగానికి అయితే పంపిస్తాడు. అండ్ తనైతే మరీ చదువుతాడు గిల్గెలాడ్ అయితే తన మనుషులకి, మీరు వెళ్ళే దారిలో అసలు ఎవరు నమ్మద్దు, డైరెక్ట్ గా కెలిబ్రంబోకి ఇవ్వని. ఎందుకంటే కెలిబ్రంబో ఏంటంటే వరల్డ్ లోనే నెంబర్ 1 క్రాఫ్ట్ మ్యాన్ అది, కాబట్టి సౌరన్కి అయితే చాలా అంటే చాలా అవసరం. కాబట్టి వాళ్ళని అయితే పంపిస్తాడు ఎపిసోడ్ 1 లో. వాళ్ళైతే ఇప్పుడు ఆ లెటర్ కెలిబ్రంబో కాడికి వెళ్ళక ముందర ఏంటంటే వీళ్ళనైతే ఎవరో చంపేస్తారు. అండ్ ఆ లెటర్ అయితే మాత్రం కెలిబ్రంబో కాడికి అయితే వెళ్ళదు. బట్ వీళ్ళని ఎవరు చంపాలి అనేది అయితే మాత్రం రివీల్ చేయరు. అండ్ ఆ తర్వాత లండన్ లో ఏంటంటే గెలాడ్రిల్ ఏంటంటే తన బ్రదర్ స్టాచ్యూ ముందర ఏంటంటే సీట్స్ నడుతూ ఉండిద్ది. అండ్ అక్కడికి ఏదంటే కెలిబ్రంబో వస్తాడు. కెలిబ్రంబో వచ్చాడంటే కన్ఫర్మ్ అది విజనే, ఎందుకంటే కెలిబ్రంబో ఏంటంటే ఎరిగాన్ లో ఉన్నాడు కాబట్టి అది కన్ఫర్మ్ విజనే. ఎందుకంటే గెలాడ్రిల్ ఏంటంటే ఆ రింగ్స్ పెట్టుకుని కానీ ఏంటంటే తనకైతే ఇంకా వీడ్ డ్రీమ్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే రింగ్స్ మీద కాకపోయినా తన మీద అయితే ఎంతో కొంత సౌరన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. ఎందుకంటే హెలబ్రెడ్ ఫామ్ లో ఉన్నప్పుడైతే గెలాడ్రిల్కి అయితే చాలా అంటే చాలా దగ్గరికి అయ్యాడు. అండ్ గెలాడ్రిల్ మీద సౌరన్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో కెలిబ్రంబో మీద కూడా ఏంటంటే అంతే ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇంకా పెచ్చే ఉంది లిటరల్లీ చెప్పాలంటే. ఎందుకంటే సౌరన్ కి చాలా అంటే చాలా అవసరం కెలిబ్రంబో, ఎందుకంటే తన వల్లే ది రింగ్స్ ఆఫ్ పవర్ అయితే
క్రాఫ్ట్ చేయబడతాయి. కాబట్టి తనైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సౌరన్‌కి. కాబట్టి కెలిబ్రిమ్ అనేది మాత్రం చాలా అంటే చాలా బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత గెలాడ్రియల్ ఏందంటే గిలిగిలాడుతో ఏందంటే నాకెందుకో డౌట్‌గా ఉంది. ఇప్పుడు సౌరన్ అయితే మాత్రం ఎరిగాన్‌లో ఉన్నాడు. ఇన్ కేస్ గనక సౌరన్ గాని ఎరిగాన్‌లో ఉంటే మాత్రం కెలిబ్రింబో అండ్ ఎరిగాన్ 2 అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద ప్రమాదంలో ఉంటాయి. కాబట్టి నేను ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళి ఇన్ కేస్ కనుక సౌరన్ అక్కడ ఉంటే నేనైతే తనను చంపేస్తా అనేది. అండ్ గిలిగిలాడ్ అయితే మాత్రం అంత గొప్పోడు. సౌరన్ ఆల్రెడీ చాలా అంటే చాలా పవర్‌ఫుల్. అండ్ అది కాక నువ్వేందంటే సౌరన్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉండవు. కాబట్టి తనైతే నీ మైండ్ ఈజీగా కంట్రోల్ చేయగలడు. కాబట్టి నేనైతే దానికి ఒప్పుకోననైతే గిలిగిలాడ్ అయితే చూతాడు. అండ్ ఆ తర్వాత గెలాడ్రియల్ ఏందంటే ఎర్లాండ్ కాడికి వెళ్ళిద్ది. ఎందుకంటే ఎర్లాండ్ ఉంటే మాత్రం మేబీ గిలిగిలాడ్ అయితే ఈజీగా ఒప్పుకుంటాడనేమో ఎర్లాండ్ కాడికే తెలియద్ది. అది కాక ఏంటంటే తన బెస్ట్ ఫ్రెండ్. కాబట్టి తనేందంటే ఒక సేఫ్‌గా ఫీల్ అయ్యి గెలాడ్రియల్ ఏంటంటే ఎర్లాండ్ కాడికి వెళ్ళిద్ది. బట్ ఎర్లాండ్ అయితే మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ రింగ్స్ వాడుతున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ సౌరన్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నారు. కాబట్టి ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. నాకు అడిగైతే రావద్దు మీరు వెళ్ళిపోండి అంటాడు. గెలాడ్రియల్ అయితే మాత్రం వెళ్ళిపోద్ది. అండ్ తర్వాత ఎర్లాండ్ ఏంటంటే ఎరిడాన్ కాడికి వస్తాడు. ఎరిడాన్ ఏంటంటే ఇప్పుడు ఈ రింగ్స్ ఆఫ్ పవర్ ఉంది మంచి వాళ్ళ చేతుల్లోని. కాబట్టి చెడ్డ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు. కాబట్టి నువ్వు ఏంటంటే ఈ రింగ్స్ వేసుకున్న వాళ్ళకి సౌరన్ ఇన్‌ఫ్లుయెన్స్ లో పడకుండా నువ్వే కాపాడాలని అయితే ఎర్లాండ్కి అయితే మోటివేషన్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏంటంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి ఎర్లాండ్ అయితే మాత్రం గెలాడ్రియల్ అయితే ఎప్పుడు కాపాడాలని అనుకుంటాడు. కాబట్టి మళ్ళీ ఏంటంటే గిలిగిలాడ్ కాడికి అయితే ఎర్లాండ్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎరిగాన్కి అయితే వెళ్తారు. బట్ ఇక్కడైతే ఒక చిన్న చేంజ్ ఉండిద్ది. ఏంటంటే మామూలుగా ఏంటంటే గెలాడ్రియల్ అయితే టీంని లీడ్ చేసేది. బట్ ఇప్పుడైతే ఎర్లాండ్ లీడ్ చేసేది. మేబీ గిలిగిలాడ్ అయితే ఇలా చెప్పుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ గెలాడ్రియల్ ఏంటంటే సౌరన్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉంది కాబట్టి తన మైండ్ని అయితే ఈజీ కంట్రోల్ చేయగలడు. కాబట్టి ఎర్లాండ్కి అయితే టీమ్ లీడర్గా అయితే ఛాన్స్ ఇచ్చాడు అనుకుంటాం మేబీ. అండ్ ఆ తర్వాత కట్ చేస్తే గెలాడ్రియల్ అనుకున్నట్టు ఏంటంటే హాల్బర్ట్ ఫ్రామ్లో ఉన్న సౌరన్ అయితే మాత్రం ఎరిగాన్కి అయితే వస్తాడు. అండ్ కెలిబ్రిమ్ ఏంటంటే అంత ఈజీగా అయితే హాల్బర్ట్ అయితే లోపలికి రండి. ఎందుకంటే సీజన్ 1 ఎపిసోడ్ ఎండింగ్లో ఏంటంటే గెలాడ్రియల్ అయితే చెప్పిద్ది అంటే హాల్బర్ట్ అయితే ఇంకెప్పుడు రానియొద్దని అయితే కెలిబ్రిమ్తో ఆల్రెడీ చెప్పిద్ది. కాబట్టి కెలిబ్రిమ్ ఏంటంటే హాల్బర్ట్ ఫామ్లో ఉన్న సౌరన్ తెలియదు. బట్ కానీ హాల్బర్ట్ ఎందుకు రానియడంటే జస్ట్ గెలాడ్రియల్ చెప్పిందని ఏంటంటే హాల్బర్ట్ అయితే లోపలికి రానిడు. హాల్బర్ట్ ఏంటంటే చాలాసేపు అయితే బయట వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే లాస్ట్కి ఏంటంటే కెలిబ్రిమ్ ఏంటంటే కిందకు వచ్చి నువ్వు ఇంకా వెళ్ళిపో అంటే మనోడైతే తన ఇన్‌ఫ్లుయెన్స్ అయితే స్టార్ట్ చేస్తాడు. తన మైండ్ బెండింగ్ కంట్రోల్స్ని. ఆల్రెడీ కెలిబ్రిమ్ ఏమనుకుంటున్నాడో తనకు తెలిసిద్ది. అంత ఈజీగా అయితే కెలిబ్రిమ్ అయితే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడు. అండ్ తను ఏంటంటే ఏం చూస్తాడంటే ఆ రింగ్స్ వర్క్ అయినాయా లేదా మీకు తెలుసుకోవాలి లేదా అనేది. అండ్ ఆ లిండన్ ఈజీ ఇంత ముందులాగా గ్లో అవుతుందా లేదా అని ఏంటంటే కెలిబ్రిమ్కి తెలుసుకోవాలని ఏంటంటే ఒక తుత్తర అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు హాల్బర్ట్ ఏంటంటే ఆ రింగ్స్ వర్క్ అయినాయా లేదా అనేది క్వశ్చన్ మార్క్ వేశాడు. అండ్ కాబట్టి తననేంటంటే లోపలికి తీసుకుపోతాడు. హాల్బర్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ గెలాడ్రియల్ని కలిసా అండ్ తనేంటంటే ఆ రింగ్స్ వర్క్ అయినాయి అని చెప్పింది. అండ్ కెలిబ్రిమ్ అయితే మాత్రం చాలా సంతోషపడతాడు. ఎందుకంటే అంత పవర్ఫుల్ రింగ్స్ అని తను ఒక్కడే క్రియేట్ చేశాడు కాబట్టి ఆబ్వియస్గా తనకైతే చాలా హ్యాపీగా ఉండిద్ది. అండ్ ఆ తర్వాత సౌరన్ ఏంటంటే హాల్బర్ట్ ఏంటంటే తన నెక్స్ట్ ప్లాన్ అయితే మాత్రం అమల్లోకి తెస్తాడు. ఏంటంటే డ్వార్ఫ్ రింగ్స్ని చేయమని ఏంటంటే కెలిబ్రిమ్ అయితే ఫోర్స్ చేస్తాడు. అండ్ కెలిబ్రిమ్ కూడా ఏంటంటే ఫస్ట్ ఒప్పుకోడు, ఆలోచిస్తాడు. బట్ తర్వాత ఏంటంటే మెయిన్ ఇక్కడైతే సౌరన్ అయితే తన ఇన్‌ఫ్లుయెన్స్ అండ్ తన డార్క్ మ్యాజిక్ని అయితే వాడతాడు. అండ్ ఆ తర్వాత హాల్బర్ట్ ఫ్రమ్ ఉన్న సౌరన్ ఏంటంటే ఒక న్యూ ఫామ్ వస్తాడు. ఆ న్యూ ఫామ్ ఏంటంటే ఎమతార్ ఏంటంటే లార్డ్ ఆఫ్ గిఫ్ట్స్ అని అర్థం. ఎందుకంటే ఇప్పుడు ఈ న్యూ ఫామ్లో వచ్చింది మనోడు కెలిబ్రిమ్ అని మ్యానిపులేట్ చేస్తానికి. మ్యానిపులేట్ ఎందుకంటే ఆ రింగ్స్ చేయాలి కదా డ్వార్ఫ్ రింగ్స్. తను ఆ అవతార్లో ఎందుకు వచ్చాడు అసలు కెలిబ్రిమ్ కాడికి? ఎందుకంటే తను ఏంటంటే లీడ్ చేయడానికి. ఎందుకంటే ఆ రింగ్స్ని తయారు చేయడానికి కానీ అండ్ సౌరన్ డార్క్నెస్ నుంచి కాపాడడానికి ఏంటంటే ఈ ఎమతర్ ఫామ్ ఏంటంటే ఎలివేటర్ పంపించడం అనేది కెలిబ్రిమ్తో చూస్తాడు. ఇదంతా ఏంటంటే కెలిబ్రిమ్ ఏంటంటే మ్యానిపులేషన్. తన మైండ్ని అయితే ఒక ఆట ఆడుకుంటాడు సౌరన్ అయితే మాత్రం. ఇదంతా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ సౌరన్ది. కెలిబ్రిమ్ కూడా ఏంటంటే ఈజీగా నమ్మేస్తాడు. ఎందుకంటే ఇరు పంపించాడు. అది కాక ఎమతర్ ఫామ్లోని సౌరన్ అని మనవాడికైతే తెలియదు కాబట్టి ఈజీగా నమ్మేస్తాడు. అండ్ ఆ తర్వాత తన నమ్మేందంటే ఇంకా రెడీ అవుతాడు డ్వార్ఫ్ రింగ్స్ని క్రాఫ్ట్ చేయడానికి. అండ్ ఈ ఎపిసోడ్ ఎండింగ్లో ఏంటంటే డ్యూరిన్కి ఏంటంటే ఒక ఇన్విటేషన్ వచ్చింది కెలిబ్రిమ్ ఇలా రమ్మన్నాడని. మీకు ఇప్పుడు ఆ మౌంటైన్స్కి డార్క్నెస్ కమ్మేసింది, నా కాడ సొల్యూషన్ ఉంది కాబట్టి మీరైతే నా కాడికి రమ్మని ఏంటంటే ఒక ఇన్విటేషన్ అయితే పంపిస్తాడు. అంటే మిత్రులు ఏంటంటే ఇప్పుడు డ్యూరిన్ మౌంటైన్స్లో ఉంది కాబట్టి కన్ఫర్మ్ ఇప్పుడు డ్వార్ఫ్స్ కాడున్న ఆ మిత్రులు అయితే కన్ఫర్మ్ కావాలి సౌరన్కి ఆ రింగ్స్ క్రాఫ్ట్ చేయడానికి. కాబట్టి అందుకని ఏంటంటే కెలిబ్రిమ్ని యూజ్ చేసుకుని ఏంటంటే ఆ రింగ్స్ని క్రాఫ్ట్ చేస్తాడు. వాటిల్లో మనోడు ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడతాడు. ఆ మిడిల్ అయితే ఏంటంటే డార్క్లో ముంచి లేపుతాడు. ఇన్ కేసు ఇప్పుడు దాకా కనుక నా వీడియో చూసినట్టయితే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.